దేవుడు అన్ని వేళలా తన బిడ్డలను సంరక్షిస్తాడా? ఆయన అన్ని వేళలా రక్షించడానికి సమర్థుడా? ఆయన బిడ్డలుగా మన స్పందన ఎలా ఉండాలి? ఈ విషయాలను ఆలోచిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రీసౌండ్స్ టుడే పరిచర్య పక్షంగా మిమ్మల్ని అందరినీ నేటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. దానియేలు గ్రంథ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారని తలుస్తున్నాం. నేటి ఈ పాఠంలో నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమకు మొక్కని దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు జరిగిన అద్భుతాన్ని గుర్చిన విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాలో వెలుపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా, పాపాలో వెలుపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా, యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపవయా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపవయా,
ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. కొన్ని రోజులుగా మనము దానియేలు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. గత పాఠంలో మనము షద్రకు మెషకు అబేద్నెగో అనువారు నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమకు నమస్కరింపకుండా ధైర్యంగా సత్యము కొరకు నిలబడిన విషయాలను మనము చర్చించి ఉన్నాము. ఇక నేటి ఈ పాఠంలో మనము దానికి కొనసాగింపుగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19 నుండి 30 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఆ ముగ్గురు హెబ్రీయులు రాజు యొక్క ఆగ్రహానికి గురై అగ్నిగుండంలో వేయబడి అద్భుతంగా రక్షింపబడిన వైనాన్ని గమనిస్తాం. ఇక దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలను మనం గమనిద్దాం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు మేషకు అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును మెషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా. ప్రియులారా, ఇక్కడ కోపముతో నిండిపోయిన నెబుకద్నెజర్ని చూస్తాం. అతనికి నియంత్రణ లేని కోపం ఉంటున్నది. అతడు మునుపు ప్రీతిగా చూసిన ఆ మనుషుల పట్ల విపరీతమైన భావోద్వేగంతో తన కోపముతో మండిపడి ఆ అగ్నిని 7 రెట్లు అధికం చేయమని ఆదేశించాడు. ఇలా చేయడము అవసరం లేదు, కానీ తన హృదయంలో ఏమి ఉన్నదో అనే విషయము మనకు దీని ద్వారా తేటతెల్లం చేయబడుతుంది. ఇక దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. నిలువు టంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే వారు మండుతున్న కొలిమిలోకి వెళ్ళుటకు సిద్ధమైపోయారు. ఇక దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనాలను మనము గమనిద్దాం. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గల దైనందునను షద్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు మెషకు అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమ గలిగి మండుచున్న ఆ గుండంలో పడగా. ప్రియులారా, ఇక్కడ గమనించారా? తొందరపడి ఆ అగ్నిగుండంలో ముగ్గురిని విసిరేసిన వారు అధిక ఉష్ణోగ్రత ఉన్నందున ఆ వేడికి వారు చనిపోయారు. ఇక దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24-25 వచనాలను గమనిద్దాం. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేస్తిమి గదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయూ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రియులరా, ఈ అగ్నిగుండము అందరికీ కనిపించేదిగా ఉంటుంది.
వాస్తవానికి నెబుకద్నెజరు ఈ మనుషులు వెంటనే మరణిస్తారని అనుకున్నాడు, కానీ వారు ఇంకా బ్రతికే ఉన్నారు. పైగా వారు మంటల్లో ఇటు అటు నడుస్తూ కనిపించడం చూసి అతడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ప్రియులారా, ఇక్కడ మనము గమనించవలసిన ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నెబుకద్నెజరు 4వ వ్యక్తిని చూశాడు. అతడు ఆ 4వ వ్యక్తి దేవతల రూపమును పోలినది అని ఆయనను గూర్చి వర్ణించాడు. అయితే కొన్ని ఆంగ్ల భాషలో కానీ మరికొన్ని ఇతర తర్జుమాలలో దీనిని దేవుని కుమారుని వలె ఉన్నాడు అని అనువాదం చేశారు. అయితే అది సరైన అనువాదం కాదు. ఇక్కడ తెలుగు భాషలో దేవతల రూపంలో ఉన్నాడు అని అనువదించడమే సరి అయిన పదంగా ఉంటున్నది. ఆ సమయంలో నెబుకద్నెజరు నిజమైన సజీవ దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయాడు. అయితే దానియేలు ఆయనకు దేవుని గురించి చెప్పాడు. అయినా ఆత్మీయ పరిజ్ఞానము లేనందున తనకు తెలిసిన భాషలో మాత్రమే వర్ణించగలిగాడు. ఇంతకీ నెబుకద్నెజరు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ 4వ వ్యక్తి యొక్క రూపము అసాధారణంగా ఉందని, ఆయన దేవతల కుమారుల్లో ఒకని వలె ఉన్నాడని చెప్పాడు. అయితే నేను దృఢంగా నమ్మే సత్యం ఏమిటంటే, ఆ 4వ వ్యక్తి ఎవరో కాదు, ఆయన దేవుని కుమారుడే, శరీర ధారణకు ముందు ఉన్న క్రీస్తు అని స్వయంగా విశ్వసిస్తున్నాను. ఈ నమ్మకమైన వ్యక్తులు అగ్నిగుండంలో రక్షించబడడం అనేది ఒక అద్భుతమైన ఘటన. దీనికి మరేలాంటి వివరణ అక్కర్లేదు. ఈ సంగతి కొందరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. దానియేలు గ్రంథము తెలియజేస్తున్న సంగతులను సక్రమమైన విధంగా వివరిస్తుందా లేదా అనే విషయాన్ని మాత్రమే మనము పరిశీలించాలి. నేటి కాలమున నియో ఆర్థడాక్స్ అనే పేరుతో పిలువబడే ఒక సహవాసం ఉన్నది. వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భాషకు నిజమైన అర్థాన్ని తీసివేస్తారు. వారు ఆ భాషకు అర్థం లేకుండా చేసి ఆ గ్రంథం యొక్క సంగతులు ఆధ్యాత్మికంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ విధమైన తార్కికము వేషధారణతో కూడిన మోసపూరితమైనదిగా మనం అర్థం చేసుకోవాలి. కొన్నేళ్ల క్రితము ఒక పదవి విరమణ పొందిన పాస్టర్ గారు తన అనుభవాన్ని మరొక గొప్ప దైవ సేవకునితో ఇలా పంచుకున్నాడు. ఒకానొక ప్రాంతంలో ఒక విశిష్టమైన సంఘానికి నేను వెళ్ళాను. ఆ సంఘములో నా స్నేహితుని కుమారుడు కాపరిగా ఉంటున్నాడు. ఆ యువకుడు ప్రకటించిన సందేశంలో పూర్వకాలములో మతబోధకులు వేదిక మీద ఉపయోగించిన భాషనే ఉపయోగించాడు. సందేశం అనంతరం వెళ్ళి అతన్ని నేను అభినందించి, నీ సందేశంలో నీవు గొప్ప భక్తుడైన జాన్ వెస్లీ గారి భాషనే ఉపయోగించావు అని ఆ వృద్ధ సేవకుడు ఆ యవనస్తునితో చెప్పాడు. ఆ యవనస్తుడు ఇలా స్పందించి ఇలా అన్నాడు, నేను జాన్ వెస్లీ ఉపయోగించిన భాషనే ఉపయోగించాను, కానీ నేను ఆయన అర్థం చేసుకున్న అర్థాన్ని నేను ఇక్కడ చెప్పలేదని చెప్పాడు. ప్రియులారా, గమనించారా? ఇలాంటి బోధలు మాయాజాలమైన మాటలు. నిజమైన అర్థాన్ని మరుగున పెట్టి ఆ భాషను వక్రీకరించడమే ఇలాంటి వారి ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక అద్భుతాలను కొందరు మానవ జ్ఞానంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు, యేసు నీటి మీద నడవలేదు, ఆయన తీరం పైన నడిచాడు, శిష్యులు ఆయన నీటి మీద నడుస్తున్నట్లు భావించారు అని అంటారు. లేదా ఆ విధవరాలు కుమారుడు నిజంగా చనిపోలేదు, ప్రజలు చనిపోయినట్టు అనుకున్నారు, యేసు అతన్ని లేపలేదు, కేవలము మేల్కొలిపాడు అని మాత్రమే అంటారు. ఇటువంటి మాటలు ద్వంద్వ అర్థాన్ని కలిగించినవి, మోసపూరితమైనవి, కపటము కలిగినవి. మీరు ఈ అద్భుతాన్ని నమ్మాలి, లేకపోతే నమ్మకూడదు. 3 మనుషులను మంటల్లో పడవేసినప్పుడు వారు పూర్తిగా నాశనం కావాలి, కానీ వారికి ఏమీ కాలేదు. అది అద్భుతమే. ప్రియులారా, నేను నమ్మేది ఏమిటంటే, ఈ అగ్నిగుండంలో నిజంగా అద్భుతం చోటు చేసుకుంది. వాళ్ళతో ఉన్న 4వ వ్యక్తి ఇతరులెవ్వరు కాదు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తే. ఈ అధ్యాయంలో జరిగిన సంఘటనలు చారిత్రకంగా జరిగినప్పటికీ ఇవి రాబోయే గొప్ప మహాశ్రమల కాలాన్ని, అనగా గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్ని సూచించే విధంగా ప్రవక్తలు చెప్పిన నీడగా ఉన్నట్లు మనము గ్రహించుకోవాలి. ప్రియులారా, ఈ అగ్నిగుండంలో వేయబడిన సంఘటన గొప్ప మహాశ్రమలను
జరగబోయే బాధలను సూచిస్తుంది. నెబుకద్నెజరు రాజు సముద్రం నుండి వచ్చే మృగములా అంటే మోసగించే పాలకుడుగా ఉన్న అంత్యక్రీస్తును సూచిస్తుంది. ఈ బంగారు విగ్రహం గూర్చి యేసు ప్రభువు చెప్పినట్టు వినాశనం కలిగించే హేయక్రియను సూచిస్తుంది. ఈ ముగ్గురు హీబ్రూ యువకులు అనగా షద్రక్, మెషక్, అబేద్నెగో అనువారు మహా గొప్ప శ్రమల కాలములో దేవునిచే అద్భుతంగా కాపాడబడిన మిగిలిన అనగా శేష ప్రజలను సూచిస్తున్నారు. గమనించదగిన విషయం ఏమిటంటే ప్రియులారా, ఈ అధ్యాయంలో దానియేలు పేరు ఎక్కడ కనిపించదు. ఇది కూడా ఒక ప్రవచనాత్మకమైన సంకేతంగా భావించవచ్చు. దానియేలు ఈ సంఘటన సమయంలో అక్కడ ఎక్కడ మనకు కనిపించాడు. వాస్తవానికి ఆయన అక్కడ లేడు. ఆయన కేవలము సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మాత్రమే కాకుండా రాజ్యానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన రాజకార్యాల కోసం రాజమార్గం మీద ఎక్కడో వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన మహా కష్టకాలం ప్రారంభం కాకముందే తీసివేయబడే విశ్వాసులు అనగా విమోచించబడిన వారికి అనగా క్రీస్తు యొక్క సంఘానికి ప్రతిరూపంగా నిలుస్తాడు. ఇది నిజంగా ఎంతటి అద్భుతమైన దృశ్యం కదా. ఇక ఆ అగ్నిగుండంలో కనిపించిన 4వ వ్యక్తిని గూర్చి మనకు ఏం తెలుస్తుంది అంటే ప్రభువైన యేసు క్రీస్తు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. గొప్ప కష్టకాలంలోనూ ఆపదలలో ఆయన తన వారితోనే ఉంటాడు. ఆ కాలంలో శ్రమలు అనుభవించే వారితో పాటు ఆయన ఉంటారు. నా ప్రియ స్నేహితుడా, నేడు మనం ఎదుర్కొంటున్న పరీక్షల్లో కూడా ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన వాక్యము ఎంతో స్పష్టంగా మనకు ఇలా చెప్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని గమనిద్దాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. అదేవిధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియులారా, గమనించారా? ఆయన తన వారిని ఎన్నటికీ విడువను ఎడబాయను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 26, 27 వచనాలను మనం గమనిద్దాం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మెషకు, అబేద్నెగో అను వార్లారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు, మెషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. ప్రియులారా, నెబుకద్నెజరు ఈ ముగ్గురిని మహోన్నతుడగు దేవుని సేవకులు అని పిలవడం ద్వారా దేవుని గురించి కొంచెం అర్థం చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ ముగ్గురు అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చినప్పుడు వారి వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోలేదు, వారి వస్త్రాలపై పొగవాసన కూడా రాలేదు. ఇది స్పష్టమైన ఒక గొప్ప అద్భుతం. ఇక తదుపరి వచనాల్లో నెబుకద్నెజరు ఆ ముగ్గురు హెబ్రీ యువకుల దేవుని గూర్చి గొప్ప శాసనాన్ని విడుదల చేసినట్లుగా చూస్తాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28 నుండి 30 వచనాలను గమనిద్దాం. నెబుకద్నెజరు షద్రకు, మెషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక
మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు మేషకు అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండుననెను. అంతట నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ప్రియులారా, ఈ వాక్యంలో మనము ఏమి చూస్తామంటే, నెబుకద్నెజరు తన వ్యక్తిగత భావాన్ని వ్యక్తపరచినప్పటికీ ఆ ముగ్గురు పురుషులను రక్షించిన దేవుడు జీవించుచున్న దేవుడని, సర్వశక్తిమంతుడని రాజు అంగీకరిస్తున్నాడు. వారి దేవుడు తమ దేవుని కంటే శ్రేష్ఠుడని నెబుకద్నెజరు యొక్క నమ్మకం. తదుపరి అధ్యాయంలో ఆయన మార్పు గురించి వ్యక్తిగత సాక్ష్యాన్ని మనము చూడగలుగుతాం. ఆయన జీవించుచున్న దేవుడని, నిజమైన దేవుడని, జ్ఞానమిచ్చువాడని నేను కూడా నమ్ముతున్నాను. పూర్తిగా మునిగిపోయిన పారంపర అన్య మతాచారాల నుండి బయటపడడానికి ఈ నెబుకద్నెజర్ అనే వ్యక్తికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు ఈ హెబ్రీ యువకులు ముగ్గురు మళ్ళీ నెబుకద్నెజర్ దృష్టిలో పడ్డారు. 2 సార్లు వారిపై మరణదండన విధించబడింది. 2 సార్లు దేవుడు వారిని అద్భుతంగా రక్షించాడు. మరియు 2 సార్లు వారు ఉన్నత స్థానాన్ని పొందుకున్నారు. ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న తన పిల్లలను కాపాడగలరు. ఇది మనలో చాలామందికి ఒక ధైర్యాన్నిచ్చే ఆలోచన కావాలి. ప్రభువైన యేసు యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాల్లో ఈ విధంగా చెప్పాడు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అదేవిధంగా యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనంలో మరియు 15వ వచనంలో కూడా ఎంతగానో దీనికి సంబంధించి చక్కగా వివరించబడినట్లుగా మనం చూస్తాం. నేనికను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 15వ వచనం, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టిని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక చివరిగా పౌలు 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా చెప్పాడు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ప్రియులారా, ప్రస్తుతము మనము నివసిస్తున్న ఈ ప్రపంచంలో కష్టాలను ఎదుర్కోవాలి. దేవుని పిల్లలమైన మనము అగ్ని లాంటి శ్రమలు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ అక్కడ కూడా వారిని కాపాడడానికి ఆయన సమర్థుడైన వాడు. వారిని అక్కడ నుండి బయటకు తీసుకురాగలడు. అయితే ఆ ముగ్గురు హీబ్రూ యువకులు దేవునిపై విశ్వాసం ఉంచిన విధంగా మనము దేవునిపై విశ్వాసం ఉంచడం లేదు. మనము ప్రభువును మనస్ఫూర్తిగా నమ్మలేకపోతున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి ఈ సందేశం ద్వారా మనము ఎన్నో గొప్ప లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకొని ఉన్నారని భావిస్తుంటున్నాను. విశ్వాసులుగా మనము ఏమై ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాలను షద్రకు, మెషకు, అబేద్నెగో అనే యవనస్తుల జీవితాల ద్వారా తెలుసుకున్నాం. అగ్నిగుండం లాంటి క్లిష్టమైన పరిస్థితులు విశ్వాసులుగా మనకు తప్పకుండా ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని అందలి విశ్వాసము మనలను తప్పకుండా కాపాడి సంరక్షిస్తుంది. ప్రతి పరిస్థితుల్లో యేసుక్రీస్తు మనలోనే ఉంటానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము నమ్మదగింది. ఆయన మనలను అలాగే వదిలిపెట్టేవాడు కాదు, మనలను ఎత్తుకొని నడిపించేవాడు.
షద్రకు మెషకు అబేద్నెగో అనువారు అన్న మరొక మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారు అన్నారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు ఆయన మమ్మను రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను పర్వాలేదు, మేము మాత్రము అసత్యమైన దానిని జరిగించము అని అన్నారు. ప్రియులారా, నేటి విశ్వాసులుగా మనము కూడా అలా చెప్పగలగాలి. అలా జీవించగలుగుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదైన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ ముగ్గురు హీబ్రూ యువకుల ద్వారా మిమ్మల్ని గణపరుస్తుంటున్నాం. వారు నీ కొరకు నిలబడ్డారు. ఒక క్లిష్ట పరిస్థితుల్లో వారికి ప్రాణ భయము కలిగినప్పటికీ, ప్రాణ భీతి వారి ముందు ఉన్నప్పటికీ వారు జంకకుండా, భయపడకుండా సత్యము కొరకు నీ కొరకు నిలబడ్డారు. ప్రభువా, మేము కూడా ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి. క్రీస్తును విశ్వసించిన విశ్వాసులుగా మా ప్రవర్తన, మా మాటలు, మా యొక్క స్పందన మేము ప్రత్యేకంగా కలిగి ఉండడానికి తగిన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. షద్రకు మెషకు అబేద్నెగో అను ఈ ముగ్గురు తమ జీవితాలను నీ కొరకు పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. కానీ మీరు వారిని విడిచిపెట్టలేదు. నీపై విశ్వాసం ఉంచినప్పుడు వారిని సిగ్గుపరచనీయలేదు. నీవు వారికి తోడుగా ఉన్నావనే సత్యాన్ని మేము ఈ సందేశం ద్వారా తెలుసుకున్నాం. ప్రభువా, ఇట్టి సందేశముతో, ఇట్టి సత్యముతో ఈ లోకంలో మేము మీ తోడును అనుభవిస్తూ, మీ తోడును ఆస్వాదిస్తూ, మీ తోడు యొక్క వాగ్దానాన్ని అన్వయించుకుంటూ ముందుకు సాగడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మరొకసారి ఈ టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారిని ఆదరించి బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రాజు షద్రకు మేషాకు అబేద్నెగోను బంధించి మండుచున్న అగ్నిగుండంలో పడవేయగా అతనికి 4 మనుషులు కనిపించారు. ఆ 4వ వాని రూపము ఏ విధంగా కనిపించింది? రాజు షద్రకు మేషాకు అబేద్నెగోయను మనుషులను బంధించి మండుచున్న అగ్నిగుండంలో పడవేయగా అతనికి 4 మనుషులు కనిపించారు. ఆ 4వ వాని రూపము ఏ విధంగా కనిపించింది? 1 దేవుని కుమారుని రూపంగా, 2 దేవదూతల రూపంగా, 3 దేవతల రూపంగా. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన, విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను మళ్ళీ వినవచ్చును. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించి మీ ప్రార్థనా మనవులు తెలియచేసినట్లయితే మేము మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.